ఈ పర్టికులర్ ఎపిసోడ్లో టైప్ 1 డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ నుంచి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, అసలు దీనికి సంబంధించి ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ లేకపోతే ఎలాంటి పారామీటర్స్ మనకి ఉపయోగపడతాయి, అలానే ట్రీట్మెంట్లో డిఫరెన్సెస్ ఏంటి, అట్లానే టెస్ట్స్ ఏమన్నా ఉన్నాయా అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రేక్షకులకి నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబిలీ హిల్స్, హైదరాబాద్. ఇవి మాట్లాడుకోబోయే ముందు అసలు టైప్ 1 డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, టైప్ 2 డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. టైప్ 1 డయాబెటీస్కి బేసిక్ పెథోఫిజియాలజీ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఆటోఇమ్యూన్ ప్రాసెస్ వల్ల వస్తుంది. అంటే శరీరంలో కనుక యాంటీబాడీస్ కనుక వెళ్ళి ఈ యొక్క బీటా సెల్స్ మీద కనుక పనిచేస్తే, ప్యాంక్రియాస్లో ఉండేటువంటి బీటా సెల్స్ మీద, అప్పుడు ఈ యొక్క ఇన్సులిన్ సెక్రెషన్ అనేది ప్రాబ్లమాటిక్ అవుతుంది. దాన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. ఇది కాకుండా ఇంకొక రకమైనటువంటి డయాబెటీస్ ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ మోర్ కామన్. అంటే సహజంగా మనం చూసేటువంటి డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ కన్నా కూడా ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ సుమారు మనం ఒక 100 కేసులు కనుక మొత్తం అన్ని డయాబెటీస్ కేసులు తీసుకున్నట్లయితే అందులో ఒక 90% కేసులు, అంటే 90 కేసుల దాకా టైప్ 2 డయాబెటీసే అనమాట. టైప్ 2 డయాబెటీస్ పెథోఫిజియాలజీకి వచ్చినట్లయితే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం. ఈ యొక్క టైప్ 1 డయాబెటీస్కి వచ్చినట్లయితే ట్రీట్మెంట్ ఇన్సులిన్ మాత్రమే. టైప్ 2 డయాబెటీస్కి వచ్చినట్లయితే కనుక దానికి ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు, ఇన్సులిన్ కూడా వాడుకోవచ్చు. ఇన్సులిన్ కొన్ని సందర్భాల్లో మాత్రమే టైప్ 2 డయాబెటీస్లో వాడుకోవాల్సి ఉంటుంది. కానీ టైప్ 1 డయాబెటీస్లో మాత్రం అన్ని సందర్భాల్లో కూడా ఇన్సులిన్ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. దానికి తగినట్టే మనం ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటాం అని కనుక చూసుకున్నట్లయితే, టైప్ 1 డయాబెటీస్ యూజువల్గా చిన్నపిల్లల్లో వస్తుంది, అలా అని చెప్పి పెద్దవాళ్ళలో రాకూడదని కాదు. ఇక టైప్ 2 డయాబెటీస్కి వచ్చినట్లయితే కనుక యూజువల్గా అది మిడిల్ ఏజ్ అండ్ పెద్దవాళ్ళలో వస్తూ ఉంటుంది, అలా అని చెప్పి చిన్నవాళ్ళలో రాకూడదని చెప్పి ఏమీ లేదు. ఇక రెండో విషయం ఏంటంటే వెయిట్. ఊబకాయం కనుక విపరీతంగా ఉన్నట్లయితే వచ్చేటువంటి డయాబెటీస్ యూజువల్గా టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ సన్నగా ఉన్న వాళ్ళలో రావచ్చు, లావుగా ఉన్న వాళ్ళలో కూడా రావచ్చు. అట్లనే ఇంకొక ముఖ్యమైనటువంటి పారామీటర్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. ఈ ఫ్యామిలీ హిస్టరీకి వచ్చినట్లయితే కనుక టైప్ 1 డయాబెటీస్లో కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, టైప్ 2 డయాబెటీస్లో కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. సో ఫ్యామిలీ హిస్టరీ వల్ల మనం టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా కష్టం. టైప్ 1 డయాబెటీస్ చాలా షార్ట్ స్పాన్లో డెవలప్ అవుతుంది. టైప్ 2 డయాబెటీస్ కనుక చూసుకున్నట్లయితే అది కొంచెం టైం కూడా తీసుకుని డెవలప్ అవుతూ ఉంటుంది. ఇక టెస్ట్కి కనుక మనం వచ్చినట్లయితే టైప్ 1 డయాబెటీస్లో చేసేటువంటి టెస్ట్లు ఏంటంటే అంటే టైప్ 1 డయాబెటీస్ అని చెప్పి నిర్ధారించడం కోసం అని చెప్పి యాంటీబాడీస్, యాంటీ-GAD65 యాంటీబాడీస్ అని చెప్పి, యాంటీ-ఐలెట్ సెల్ యాంటీబాడీస్ అని చెప్పి చేస్తుంటాం. అట్లనే ఫాస్టింగ్ C-పెప్టైడ్, అట్లనే తిన్న తర్వాత C-పెప్టైడ్ కూడా మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది టైప్ 1 డయాబెటీసా, టైప్ 2 డయాబెటీసా అని తెలుసుకోవడం కోసం. టైప్ 1 డయాబెటీస్లో ఈ C-పెప్టైడ్ అనేది తక్కువగా ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్లో నార్మల్ లెవెల్స్లో కానీ పెరిగి కానీ ఉంటుంది. ఇక యాంటీ-GAD65, యాంటీ-ఐలెట్ సెల్ యాంటీబాడీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇవి టైప్ 1 డయాబెటీస్లో పాజిటివ్ వస్తాయి, టైప్ 2 డయాబెటీస్లో యూజువల్గా నెగిటివ్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఓవర్లాపింగ్ పిక్చర్ కూడా ఉండొచ్చు, ఇది మనం గ్రహించాలి. కాకపోతే ఈ 3 టెస్ట్ ఏంటంటే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఏది టైప్ 1 డయాబెటీసా, టైప్ 2 డయాబెటీసా అని చెప్పి డిఫరెన్షియేట్ చేయడం కోసం. ఇక యూరిన్లో కనుక కీటోన్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు అది టైప్ 1 డయాబెటీస్ అని చెప్పి యూజువల్గా మేము నిర్ధారిస్తూ ఉంటాం. అట్లానే డయాబెటిక్ కీటోఎసిడోసిస్తో ప్రెజెంట్ అయినా కూడా మేము టైప్ 1 డయాబెటీస్ కింద ట్రీట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే డయాబెటిక్ కీటోఎసిడోసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద బాడీ. అంటే శరీరంలో కనుక ఇన్సులిన్ లేకపోతే వచ్చేటువంటి కాంప్లికేషన్ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ కాబట్టి. ఇట్లా కొన్ని రకాలైనటువంటి టెస్టులను వాడుకుని మనం అది టైప్ 1 డయాబెటీసా, టైప్ 2 డయాబెటీసా అని చెప్పి డిఫరెన్షియేట్ చేయడం అనేది సాధ్యపడుతుంది. కొన్నిసార్లు మేము టెస్టుల్లో కూడా 100% ఇది టైప్ 1 డయాబెటీస్, ఇది 100% టైప్ 2 డయాబెటీస్ అని చెప్పడం అనేది కొంచెం కష్టసాధ్యం అవుతుంది. అలాంటప్పుడు ఈ టెస్టుల్ని, ఎస్పెషల్లీ C-పెప్టైడ్ టెస్ట్ అనే దాన్ని రిపీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ C-పెప్టైడ్ లెవెల్స్ కనుక పడిపోతున్నట్లయితే ఇది మనం కంపల్సరీ ఇన్సులిన్ కంటిన్యూ చేయాలని చెప్పి చేస్తూ ఉంటాం. ఏమన్నా డౌట్ ఉంటే ఇది టైప్ 1 టైప్ 2 అని చెప్పి మేము టైప్ 1 డయాబెటీస్ కిందే ఇన్సులిన్తో ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏమాత్రం ఇన్సులిన్ అవసరమైనటువంటి కేసుల్ని మిస్ అయినా కూడా ఆ కేసెస్ డయాబెటిక్ కీటోఎసిడోసిస్లోకి వెళ్ళిపోయేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఛాన్సెస్ తీసుకోకుండా we err on the side of caution and treat them as type 1 diabetics unless proven otherwise. సో
టైప్ 1 డయాబెటీస్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. ఇన్సులిన్ని ఎట్టి పరిస్థితుల్లో టైప్ 1 డయాబెటీస్లో కంటిన్యూ చేసుకుంటూనే ఉండాలి. డాక్టర్ గారు కనుక మీకు ఇది టైప్ 1 డయాబెటీస్ అయ్యి ఉండొచ్చు, మనం ఇన్సులిన్ వాడుకుందాం అని కనుక చెప్పినట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్సులిన్ని కంటిన్యూ చేసుకుంటూనే ఉండాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ సొంతంగా మాత్రం ఆపకూడదు. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్కి టైప్ 2 డయాబెటీస్కి డిఫరెన్షియేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి టెస్టుల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో టైప్ 2 డయాబెటీస్లో కూడా ఎస్పెషల్లీ లేట్ స్టేజెస్లో ఏంటంటే బాడీలో ఇన్సులిన్ అనేది ఉండదు. అప్పుడు ఈ టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్లో కూడా మనం ఇన్సులిన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఇంజెక్షన్ల రూపంలో. కాబట్టి కొన్ని సందర్భాల్లో టైప్ 2 డయాబెటిక్స్ కూడా టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్ లానే బిహేవ్ చేస్తూ ఉంటారు. అట్లానే ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్యాంక్రియాస్ అనేది ఈ ప్యాంక్రియాటైటిస్ వల్ల కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వల్ల కానీ కనుక డ్యామేజ్ కనుక అయి ఉంటే మనం ఇన్సులిన్ వాడుకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ టు ద ప్యాంక్రియాస్. కాబట్టి అటువంటి సందర్భాల్లో కూడా మనం ఇన్సులిన్ వాడుకుంటూనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి టైప్ 1 డయాబెటీసా టైప్ 2 డయాబెటీసా అని చెప్పి డిఫరెన్షియేట్ చేయడానికి ఏ టెస్టులు వాడతామో ఇటువంటి సందర్భాల్లో కూడా వాటిని వాడుతుంటాం. ముఖ్యంగా C-పెప్టైడ్ టెస్ట్ను వాడుతూ ఉంటాం. ఎందుకంటే C-పెప్టైడ్ లెవెల్స్ కనుక తక్కువగా ఉన్నట్లయితే ఈ సెకండరీ డయాబెటీస్ అంటే ప్యాంక్రియాటైటిస్ వల్ల కానీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వల్ల కానీ వచ్చినటువంటి డయాబెటీస్ కేసుల్లో కూడా కొన్నిసార్లు ఇన్సులిన్ అనేది వాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే మీ డాక్టర్ గారు కనుక టైప్ 1 డయాబెటీస్ మీకు ఉంది, ఇన్సులిన్ వాడుకోవాలి అని చెప్పి కనుక చెప్పినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ సొంతంగా మాత్రం ఇన్సులిన్ ఆపద్దు. అట్లనే టైప్ 2 డయాబెటీస్ ఉన్నా కూడా మీకు శరీరంలో ఇన్సులిన్ లేదు, మీరు ఇన్సులిన్ వాడుకోవాల్సిందే అని కనుక చెప్పినట్లయితే కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇన్సులిన్ ఆపద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.